హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షెరీమామా బ్లాగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీకోసం ఈరోజు పల్నాడు జిల్లాలోని పెద్ద కూరపాడు మండలంలో ఉన్న పాటిబండ్ల గ్రామం వైపు వెళ్తున్నామండి, నేను మా టీము. ఎందుకంటే ముగ్గురు రాజుల చర్చి శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి జనవరి 4, 5, 6వ తేదీల్లో జరుగుతాయి. అది చూడడానికి మేము రెండో రోజు మా టీంని తీసుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, డేలో అంతగా ఏం లేదండి, నైట్ లైటింగ్స్ చాలా బాగుంటాయండి. మీరు ఇదంతా చూడాలంటే ప్లీజ్ చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి, మీకు చాలా సూపర్గా ఉంటుంది చూడడానికి. ఓకే ఫ్రెండ్స్. Adventure, dreams run deep. On this road, every scene's a delight. From sunrise to starlight, day and night. చూడండి ఫ్రెండ్స్, నైట్లో ఎలా ఉందో. ఇది మా తాతగారు, మా నాన్నగారు కూడా ఈ తిరునాళ్ళు చూశారట, చూసి ఎంజాయ్ చేశారట. అందుకోసం మేము చిన్నప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, అది మైండ్లో పెట్టుకొని ఎప్పుడూ మేము కూడా వెళ్ళలేదు. ఈసారి చూద్దాము, మీకు అందరికీ చూపిద్దామని చెప్పి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా లైటింగ్ చేశారు. ఇది చూడడానికి కులమత భేదాలు లేకుండా ఎక్కడెక్కడి నుంచో ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. ఇది లైటింగు, ఇక్కడ ఫైర్ క్రాకర్స్ నైట్ జరుగుద్ది, అదంతా చూడడానికి చాలామంది వచ్చారండి. ఇది ముగ్గురు రాజుల చర్చి అంటారంట దీన్ని. ఇది 1925లో తిరునాళ్ళని స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఈ సంవత్సరానికి 100 years అయింది కాబట్టి ఈసారి శతాబ్ది ఉత్సవాలని చెప్పేసి చాలా బాగా చేశారండి. లైటింగ్ అంతా సూపర్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్. చూడండి, ట్రీస్ చూడండి, సూపర్గా ఉన్నాయి. లైటింగ్స్ చూడండి, దాంట్లో చర్చి మోడల్ కూడా చేసి పెట్టారండి, చాలా బాగుంది. ఈ చర్చి సుమారు 120 అడుగులు ఉందంటండి. ఇది చుట్టుపక్కల ఒక 15 కిలోమీటర్ల దాకా కనిపిస్తూ ఉంది. చూడండి, ఈ అబ్బాయి నా సబ్స్క్రైబర్ అంట, నన్ను గుర్తుపట్టి వచ్చాడు. అంకుల్, మీరు చాలా బాగా వీడియోస్ చేస్తారని చెప్పేసి నాతో పాటు చూడండి, ఈ చర్చి మోడల్ని అలా చేసి పెట్టారు. చర్చి కంప్లీట్గా రెనోవేషన్ చేశారండి, చాలా బాగుంది. చూడండి, లైటింగ్స్, ఈ వాల్ పెయింటింగ్స్ కూడా చాలా చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఇది సీలింగ్ చూడండి, రూఫ్ చాలా బాగుంది, మంచి డిజైన్స్తో మంచి కలర్ఫుల్ పెయింటింగ్స్ వేసారండి. ఇది రెండో రోజు కాబట్టి అంతగా లేరండి, థర్డ్ డే చాలా ఎక్కువ మంది వస్తారట. ఇది అంతకు ముందు రోజు, రెండో రోజు నైటు ఖాళీగానే ఉందండి. నేను ఏమంటే మామూలుగా మీకు అందరికీ చూపిద్దామంటే క్రౌడెడ్లో కుదరదు కాబట్టి అలా వెళ్ళి తీయడం జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది రూఫ్ చూడండి ఎంత బాగుంది. అక్కడ దాకా స్టెప్స్ మీద వెళ్ళి చూడొచ్చండి. ఇది స్టేజ్ వేసి పిల్లలకి డ్యాన్సింగ్ ప్రోగ్రామ్స్ పెట్టారండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు దీంట్లో పేర్లు రాయించి పాల్గొనొచ్చు. ప్రైజెస్ కూడా పెట్టారండి. చూడండి, పిల్లలు చాలా బాగా డ్యాన్స్ చేశారండి.
లైటింగ్స్ చూడండి ఫ్రెండ్స్, లైటింగ్స్ చాలా సూపర్గా ఉందండి. ఫుల్లీ క్రౌడెడ్గా ఉందండి. చూడండి, ఇది థర్డ్ డే, ఇది చాలా క్రౌడెడ్గా ఉంది. చూడండి, అసలు ఇసుకేస్తే రాలదు, అంత క్రౌడెడ్గా ఉంది. మెయిన్ ఏమంటే ఇక్కడ నైట్ 11 తర్వాత టపాసులు కాలుస్తారండి. ఆ టపాసులు చాలా ఫేమస్ అంట. సుమారు ఒక 50 lakhs రూపీస్వి టపాసులు కాలుస్తారట. అది మరి మనకైతే తెలియదు, చెప్పుకుంటుంటే విన్నాను నేను. కానీ అది చూడడానికి చాలామంది వెయిటింగ్లో ఉన్నారండి. చూడండి పబ్లిక్ ఎలా ఉంది చూడండి. అంత చలిలో కూడా పబ్లిక్ వేచి ఉన్నారంటే అప్పటికి సుమారు 11 అవుతుందండి టైము. చూడండి, జాయింట్ వీల్ కూడా ఫుల్లీగా పొగుతూ ఉంది. జాయింట్ వీలు, బ్రేక్ డ్యాన్సు. చూడండి, కొవ్వొత్తులతో భక్తులు చర్చిలోనికి వెళ్తున్నారండి. ఇప్పుడు టపాసులు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఇది నైట్ మేబీ 11 అయింది ఇప్పుడు. చాలా మంచిగా ఉంటుందండి టపాసులు, సూపర్గా. చూడడానికి చాలామంది వెయిటింగ్లో ఉన్నారు ఫ్రెండ్స్. దీంట్లో మెయిన్ అట్రాక్షన్ ఏమంటే టపాసుల్లో ఈ ఫ్లవర్స్ టైప్ టపాసులు ఒకటి చాలా బాగుందండి. తర్వాత స్నేక్ అంటే పాము టపాసు ఒకటి ఉందండి, అది చాలా ఫేమస్ అంట. చివర్లో అది కాలుస్తారండి. దానికోసం చాలామంది వెయిటింగ్లో ఉన్నారు. ప్రతి సంవత్సరము ఆ పాముది చాలా సూపర్గా ఉంటుందంట. నేను ఎప్పుడు చూడలేదు, అక్కడ చెప్పుకుంటుంటే విన్నానండి. సరే, మేము కూడా అది కవరేజ్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూద్దాము ఆ టపాసుల్లో చివరిగా పాము వస్తుందేమో చూద్దాము. స్టార్టింగ్లో ఇవన్నీ ఉన్నాయండి, ఇవి కూడా చాలా ఉన్నాయి కానీ నేను అన్నీ కవర్ చేయలేదండి. ఒక 2-3 మీకు చూపించడానికి ఈ తీయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక మోడల్ అండి. ఇది ఈ జనాలు దగ్గరికి వెళ్లకుండా దాన్ని కొద్దిగా దూరం చేస్తున్నారండి పబ్లిక్ని. చూడండి, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్లవర్ ట్రీ అంట. ఇది చూడండి ఎలా కాలుతా ఉంది, రంగుల్లో ఉంది. ఫ్లవర్ ట్రీ టపాసు చూడండి ఎంత ఫుల్లీ కలర్ఫుల్. చూడండి, ఇది ఒక రకమైంది. ఇది ఇచ్చేయండి, ఇది సూపర్గా ఉంది. చూడండి, ఇది ఫుల్లీ కలర్. ఇవన్నీ చూస్తుంటారు మీరు జనరల్గా. చూడండి, ఇది స్నేక్, ఇదే పాముదండి. చూడండి విషం ఎలా చిమ్ముతుందో పాము, అలా చూడండి. ఇది అబ్జర్వ్ చేయండి. చూడండి, విషం చిమ్మింది. ఇది పాము టపాసు చాలా ఫేమస్ అంటండి. దీనికోసము చాలా చూడండి ఎలా అది సేమ్ పాములాగా చూడండి విషం చిమ్ముతా ఉంది. అది ఫ్రెండ్స్, ఇది చర్చిలో చివరిలో తీయడం జరిగిందండి నైట్ 12 తర్వాత. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకోసం ఈ కవరేజ్ చేశానండి. ప్లీజ్ దీన్ని వీలైనంత వరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక నలుగురికి చెప్పండి. మీ నలుగురితో పాటు ఇంకొక 2 పెరుగుతారు నాకు సబ్స్క్రైబర్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చూడండి నైట్లో ఎలా ఉంది చూడండి. ఇదంతా చూస్తూ ఉంటే మార్కెట్ సూపర్గా ఒక రౌండ్ వేసి రావాలనిపిస్తుంది ఎవరికైనా. Folding so grand in this journey
చూడండి ఫ్రెండ్స్, మొత్తం పర్చేసింగ్స్కి ఆ బజార్ మొత్తం లైట్లతో విల 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 అంటా ఉంది. skyscrapers stand tall, reaching for the sky. చూడండి పిల్లలు. Dreams flying high, no maps, no plans, just an open road. Wherever it leads, we'll happily go. ఓకే ఫ్రెండ్స్, మీకందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది స్టూడియో సూపర్గా ఉంది స్టూడియో కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.